రేపు జరగబోయే హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం నుండి మాలలు వచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని ఏలూరులోని దళిత ఐక్య సంఘాలు పిలుపునిచ్చాయి. ఏలూరులోని జిల్లా పరిషత్తు అతిథి గృహంలో శనివారం దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కాపాడుకునేందుకు మాలల సింహగర్జన రుజువు చేస్తుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ వ్యతిరేక సభ నిర్వహిస్తున్నామన్నారు. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో మాలల విభజనకు సంబంధించి చర్చ జరగాలని పట్టుబట్టారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపగట్టిగా ఉండేలాగా జరగబోతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో, దళితుల్ని చీల్చాలనే ఉద్దేశంతో, కుతంత్రంతో మందాకృష్ణ మాదిగని బావుగా వాడుకొని దళిత సమాజాన్ని బలహీనపరిచే ఉద్దేశంతో చేసే ఉద్యమాన్ని ఎదుర్కొంటాం. మాల సత్తా ఏంటో చూపిస్తాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి తప్ప నువ్వు వాళ్ళు కాడు పట్టుకుని వీళ్ళు కాడు పట్టుకుని చేసేటువంటి మీరు తెచ్చినటువంటి ఈ వర్గీకరణ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపటి నుంచి మానవ సత్తా ఏంటో మాకు దమ్మేంటో మేము మీడియా మిత్రులందరికీ జైభీములు. రేపు గుంటూరులో జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి మాలల సింహగర్జనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలి రావాలని గత వారం రోజులుగా మరి ఇక్కడున్నటువంటి సంజీవ్ గారు, మొండెం సతీష్, దాసరి ఆంజనేయులు గారు, వీళ్ళు పళ్ళెం ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మండలాల్లో గ్రామాల్లోనూ మరి ప్రజల్ని చైతన్యం చేసి రేపు జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి మాలల సింహగర్జన బ్రహ్మాండంగా జరగాలనేటువంటి నినాదంతో బయలుదేరుతున్నాం. రేపు మరి ముఖ్యంగా ఈ మధ్యకి ఇటీవల